ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. రీసెంట్గా చేసిన కరెక్టింగ్ క్రిస్టియానిటీ పార్ట్ 1లో క్రిస్టియానిటీలో మనం మార్చుకోవాల్సిన కొన్ని అంశాల గురించి మనము చర్చించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్గా పార్ట్ 2లో ఇంకా మన క్రిస్టియానిటీలో మార్చుకోవాల్సిన ఇంకా వివిధ అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి సన్నిరాజ్ గారు మనతో ఉన్నారు. వారు దీని గురించిన కొన్ని విషయాలను మనకు తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. కరెక్టింగ్ క్రిస్టియానిటీ అనే టైటిల్తో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడానికి గల ప్రధానమైన కారణం ఎవరినో పాయింట్అవుట్ చేయడానికి కాదు, లేదా మనం టైంపాస్ అవ్వక లేదా ఖాళీగా ఉండి కూడా కాదు. క్రిస్టియానిటీ అనేది మీది కాదు, క్రిస్టియానిటీ అనేది నాది కాదు, ఇది దేవునికి సంబంధించింది. సో ఇది సొసైటీలో ట్రోలింగ్ మెటీరియల్గా మారుతున్న ఈ తరుణంలో ఆ ట్రోలింగ్ మెటీరియల్గా మారడానికి వెనుకున్న కారణాల్లో 75% తప్పు మన వైపే ఉంది. కాబట్టి మనల్ని మనం మార్చుకుందామనే ఏకైక ఉద్దేశంతో బిబ్లికల్ క్రిస్టియానిటీ ఈ సమాజానికి మరలా పరిచయం చేద్దామనే ఏకైక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఆడియన్స్ కూడా ఎవరైతే వింటున్నారో మేము చెబుతున్న మాటలు కూడా గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ ఇందులో తప్పులుంటే వీటిని కూడా మీరు స్కిప్ చేసేయండి. కానీ ఏది ఏమైనా క్రిస్టియానిటీ నీడ్స్ సమ్ చేంజ్. బిబ్లికల్ క్రిస్టియానిటీలో ఎలాంటి చేంజెస్ లేవండి, ఎలాంటి చేంజెస్ అక్కర్లేదు. బట్ ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో చాలా చేంజెస్ అవసరం. ఆ చేంజెస్ తీసుకుని రావడానికే మేము తాపత్రయపడుతున్నాం తప్ప ఎవరినో వేలెత్తి చూపించాలన్న ఉద్దేశం మా మనసులో లేదు. అది దేవునికి తెలుసు. కాబట్టి మీరు కూడా సహృదయంతో లేఖనాలను పరిశోధిస్తూ ఈ మాటలు ఉన్నట్టుగా చెబుతున్నామా లేదా అనేది మీరు కూడా పరిశీలన దృక్పథంతో ఈ మాటలు వినవలసిందిగా, ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ అన్న. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్గా, ఇప్పుడు మనం సేవకులను చూస్తే సేవకులు వారి పేరుకు ముందు రెవరెన్ అని ఇలా టైటిల్ పెట్టుకోవడం మనం చూస్తాం. ఇప్పుడు ఈ రెవరెన్ అని టైటిల్ పెట్టుకోవడం వాక్యానుసారమైన బైబిల్ దీన్ని సమర్థిస్తుందా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా 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 సెన్సిటివ్ క్వశ్చన్ అన్న. బట్ ఏది ఏమైనా ఒక ఆన్సర్ అనేది క్రిస్టియన్ సమాజానికి మనం పరిచయం చేద్దాం. రెవరెండ్ అనే టైటిల్ ఒక సేవకునిగా మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అంటే ద బైబిల్ సేస్ నో. ఎందుకు అనంటే రెవరెండ్ అనే టైటిల్కి గల అర్థం పూజింపదగిన అని అర్థం. ఒక సేవకునిగా నేను, మీరు సమాధానం చెప్పండి, ఒక సేవకునిగా నేను పూజించవలసిన వాడినా పూజింపదగిన వాడినా? ఏ వ్యక్తి అయినా సరే పూజింపదగిన వ్యక్తి కాదు. ఎవరు పూజింపదగిన వారు ఎవరు అంటే దేవుడు ఒక్కడే, గాడ్ ఎలోన్ కదా. అయితే రెవరెండ్ అనే ఆ మాటకు అర్థం ఏంటి అంటే 111వ కీర్తన 9వ వచనంలో పూజింపదగినది అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే రెవరెండ్ అని కనబడుతుంది. అంటే ఆ రెవరెండ్ అంటే పూజింపదగినది, పూజింపదగినవాడు. ఎవరు పూజింపదగినవాడు? దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవ్వరూ కాదు. సో ఆయన ప్లేస్ని మనం ఆక్రమించడం తప్పు. సో మీరు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటి అంటే రెవరెండ్ అనే టైటిల్ మీరు కానీ నేను కానీ పెట్టుకోవచ్చు అంటే నో. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన రెఫరెన్స్లో సామ్స్ 111వ కీర్తన 9వ వచనంలో పూజింపదగిన అని అర్థం వస్తుంది. మరొక దగ్గర రెవరెండ్ అంటే భయంకరుడు అని అర్థం వస్తుంది. ఈ రెండు టైటిల్స్, ఈ రెండు అర్థాలు కూడా సేవకునికి వర్తించేవి కాదు, దేవునికి మాత్రమే వర్తించేవి. ఈ విషయాన్ని సేవకులమైన మనం అందరం గమనించాలి. ఎందుకు అనంటే కొందరు సేవకులు, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కొందరు సేవకులు వారిని ఆహ్వానించేటప్పుడు, వారిని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు వారి ముందున్న రెవరెండ్ అనే టైటిల్ లేకుండా జస్ట్ సాదాసీదాగా వారి పేరుతో ఆహ్వానిస్తే ఫీల్ అయ్యేవారు ఉన్నారు. ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. మనం రెవరెండ్ అని పెట్టుకోవడం తప్పు, అది తీసేయడం ఇంకా చాలా చాలా మంచిది. అలా ఈ మాట చెప్పడం వల్ల రెవరెండ్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని మనం తిడుతున్నట్ట కాదు. తిట్టట్లేదు, ఎవరిని మనం తిట్టట్లేదు, ఎవరిని మనం దూషించట్లేదు. కానీ ఇది చేయడము, ఈ పని చేయడము కరెక్ట్ కాదు అని బైబిల్లో ఏదైతుందో అది కరెక్ట్ కాదు అని మనం చెబుతున్నాం తప్ప రేపొద్దున ఈ మాటలు తెలుసుకున్న తర్వాత కూడా, అర్థం తెలుసుకున్న తర్వాత కూడా లేదు నేను పూజింపదగిన వాడిని అనే టైటిల్ నేను పెట్టుకుంటా అని ఎవరైనా పెట్టుకున్నా కానీ మనం చేయగలిగేది కూడా ఏం లేదు. మనం వెళ్ళి వాళ్ళని తిట్టలేము, మనం వెళ్ళి వాళ్ళ ఏమంటారు ఆ పేర్లు పెట్టుకున్నందుకు వాళ్ళని దూషించలేము, ఏమి చేయలేము. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఈ వివరణ ఇస్తామో కొందరు అడిగే అవకాశం ఉంది, మరి ఇమ్మాన్యుయల్ అనేది కూడా దేవుందే కదా, మరి చాలామంది క్రిస్టియన్స్ ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టుకుంటున్నారు కదా అని అడిగేవారు కూడా ఉన్నారు. అయితే నేను అడుగుతున్నాను, ఇమ్మాన్యుయల్ అని ఏ క్రిస్టియన్ అయినా పేరు పెట్టుకున్నాడా, టైటిల్ పెట్టుకున్నాడా? పేరు. రెవరెండ్ అని పేరుగా పెట్టుకుంటున్నారా, టైటిల్గా పెట్టుకుంటున్నారా? దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. సో రెవరెండ్ అనే టైటిల్ పెట్టుకొని ఇమ్మాన్యుయల్ సన్నిరాజ్, ఇమ్మాన్యుయల్ సూర్యతేజ అని ఎవరు అనరు. కానీ రెవరెండ్ సన్నిరాజ్, రెవరెండ్ సూర్యతేజ అలా రాసుకుంటారు. అంటే పూజింపదగిన సన్నిరాజ్, పూజింపదగిన సూర్యతేజ. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పూజింపదగిన వాడు కాదు సన్నిరాజ్ అనేవాడు,
పూజించాల్సిన వాడు. సూర్యతేజ అనేవాడు పూజింపదగినవాడు కాదు, పూజించవలసిన వాడు. సో రెవరెండ్ అనే ఆ టైటిల్కి అర్థం ఇది. కాబట్టి ఖచ్చితముగా ఏ మనిషి, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్, మనం ఎంత థియాలజీ చదువుకున్నా, ఎంత స్టడీస్ చేసినా, బిబ్లికల్ స్టడీ చేసినా, మనం ఎంత గొప్పవారమైనా, ఎంత పెద్ద చర్చ్ మనకున్నా, ఎంత మందిని మనం రక్షించినా, మనం ఎప్పటికీ సేవ చేయవలసిన వారమే తప్ప మనము పూజ నొందవలసిన వారం కాదు. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, మనకు అప్పగింపబడిన పనంతటిని చేసిన తర్వాత మనం చెప్పాల్సిన మాట అంటే లూకాసు వార్తలు ఉంటుంది, మేము నిష్ప్రయోజకులమైన సేవకులము, మేము చెయ్యవలసినదే చేశాం అని చెప్పాల్సిన మనము రెవరెండ్ నన్ను పిలవలేదని ఫీల్ అయ్యే స్టేజ్కి మనం ఎక్కామంటే ఖచ్చితంగా అది మంచిది కాదు, మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికే ఇద్దాం. ఆయన మహిమను దొంగిలించే ప్లేస్ నుంచి మనల్ని మనం ఏమంటారు డిమోట్ చేసుకుందాం, ప్రమోట్ కొద్దు, ఆ స్థానానికి మనం ఎగబాక్కుండా అక్కడ నుంచి మనల్ని మనము విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఇది చెప్పినంత మాత్రాన మనం రెవరెండ్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దూషించినట్లు కాదు, కానీ ఇది వెరీ సెన్సిటివ్ విషయం కాబట్టి ఖచ్చితంగా మనల్ని ట్రోల్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే మనం చెప్పాల్సింది చెప్దాం, వినడం వినకపోవడం ఎదుటి వారి ఇష్టం. సో దేవుడు కూడా చెప్పింది అదే కాబట్టి దేవుడు చెప్పమంది మనం చెప్దాం. అందరూ సహృదయంతో దీన్ని స్వీకరించాలని మనం వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఎస్ అన్న. ఓకే అన్న, క్యాస్ట్ బేస్డ్ చర్చెస్ వాక్యానుసారమైన అంటే ప్రజెంట్ క్రిస్టియానిటీలో కొన్ని కులాలు చర్చెస్గా ఫామ్ అవుతున్నాయి. సో ఇది వాక్యానుసారమైన, దీని గురించి మీ అభిప్రాయం? ఓకే అక్షయ్, కులాల పేరుతో సంఘాలుగా ఫామ్ అవ్వచ్చా, క్యాస్ట్ బేస్డ్ చర్చెస్ అనేవి వాక్యానుసారమేనా అని అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే చర్చ్ అనేది కాస్టిజంకి బియాండ్గా ఉండేది. సో కాస్ట్ని బట్టి చర్చ్గా ఫామ్ అవుతామంటే బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే యాక్సెప్ట్ చేయదు. గల్తీలకు రాసిన పత్రిక 3:28లో ఇందులోకి వచ్చిన తర్వాత యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, ఇందులో అందరూ క్రీస్తునందు ఏకముగా ఉన్నారు. ఇందులో చిన్న కులం అని లేదు, పెద్ద కులం అని లేదు, లేదా దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. కాబట్టి కులాలను బట్టి సంఘాలుగా ఫామ్ అవ్వచ్చా అంటే అవ్వకూడదు. ఏంటి ఈ దరిద్రం కూడా క్రైస్తవ్యంలో ఉందా అంటే మన దరిద్రానికి ఈ దరిద్రం కూడా క్రిస్టియానిటీలో, ప్రజెంట్ క్రిస్టియానిటీలో, బిబ్లికల్ క్రిస్టియానిటీలో లేదు. అందుకే నేను మరలా నీకు చెప్తున్నాను, బిబ్లికల్ క్రిస్టియానిటీలో చేంజ్ అవ్వాల్సిన ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. కానీ ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో చాలా ఎలిమెంట్స్ విషయంలో మనం చేంజ్ అవ్వాలి. నేను అతిలి దగ్గర ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. అతిలి దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురెదురుగా 2 పెద్ద చర్చెస్ కనపడ్డాయి. ఎదురెదురుగా జస్ట్ రోడ్డు దాటితే అటు చర్చ్ ఒక 15 అడుగుల దూరంలో, 15 అడుగులకు అటువైపు ఒక చర్చ్, కరెక్ట్గా 15 అడుగులకు ఇటువైపు ఇంకో చర్చ్. 2 పెద్ద చర్చెస్. నేను అడిగాను, ఏంటి 2 చర్చెస్ పక్కపక్కనే ఉన్నాయి, డిస్టర్బెన్స్ అవ్వదా అని అడిగాను. అప్పుడు వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇది ఒక కులానికి సంబంధించిన చర్చ్ అన్న, ఇదేమో ఇంకో కులానికి సంబంధించిన చర్చ్ అన్న అన్నారు. అప్పటివరకు నాకు తెలియదు కాస్ట్ బేస్డ్ చర్చెస్ అనేవి ఉన్నాయనే విషయం కూడా అప్పటివరకు నాకు తెలియదు. అప్పుడు నేను అడిగాను, అంటే ఈ కులస్తులు ఆ చర్చికి వెళ్ళరా అంటే వెళ్ళరు అన్నాడు. ఆ కులస్తులు ఈ చర్చికి రారా అంటే రారు అన్నాడు. నేను సీరియస్గా ఒక మాట చెప్పనా, ఆ చర్చికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు. ఆ చర్చెస్ని కులాలను బట్టి విడగొట్టి ఆ కులాలను బట్టి చర్చెస్ని రన్ చేస్తున్న పాస్టర్స్ కూడా నరకానికే వెళ్తారు. తీర్పు తీర్చడం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే తాగుతూ చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే మీరేం చెప్తారు? నరకానికే వెళ్తారు. పాపం చేస్తూ చనిపోతే ఎక్కడికి వెళ్తారని ఏం చెప్తారు? నరకానికి వెళ్తారు. మీరు తీర్పు తీరుస్తున్నారా? బైబిల్లో ఉన్నది ఇలా ఉంది అని చెబుతున్నారా? బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అందరూ ఏకంగా ఉండాల్సిన ఈ విషయాల్లో అసలు కులం అనేది క్రిస్టియానిటీదా, అన్య ఆచారమా, అన్య పద్ధత, లేదా అన్యులకు సంబంధించిందా, క్రిస్టియానిటీకి సంబంధించిందా? క్రిస్టియానిటీ హ్యాస్ గాట్ నో కాస్టిజం. అనేది కాస్ట్ అనేది క్రిస్టియానిటీలో లేదు. అలాంటిది ఏదో సామెత ఉంటుంది చూసారా, చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా వారు టోటల్గా మారకుండా ఈ చిన్న వ్యసనాలలాగా ఈ చిన్న భావజాలను క్రిస్టియానిటీలో తీసుకొని రావడం తప్పన్నప్పుడు అసలు చర్చ్ సిస్టంలో కాస్ట్ని పెట్టి చర్చెస్ని డివైడ్ చేసి ఏమని బోధిస్తున్నారు? వాళ్ళు ఇక్కడికి వస్తా అంటే రానివ్వరంట, వీళ్ళు అక్కడికి వెళ్తా అంటే వెళ్ళనివ్వరంట. సో ఇది ప్రేమ లేని ఈ తత్వాన్ని, సహోదరులను చేర్చుకోలేని ఈ తత్వాన్ని, అసలు క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక ఎలిమెంట్ని, పాతదైన ఒక ఎలిమెంట్ని వేరే దాని నుంచి డిరైవ్ చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. నేను తెగించి ఒక మాట చెప్తున్నాను, ఈ సంఘాలకు ఫాలో అయ్యేవారు తెలియకుండా వెళ్తే ఏమవుతుంది, కానీ తెలిసి కూడా మా సంఘము మా కులం వాళ్ళే వెళ్ళాలి అని ఈ కులాన్ని బట్టి సంఘానికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు. కులాల బట్టి సంఘాన్ని ఫామ్ చేసి ఆరాధన కార్యక్రమాలు నడిపిస్తున్న పాస్టర్స్ కూడా నరకానికే వెళ్తారు. సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏ కాస్ట్ బేస్డ్ చర్చ్ అనేది క్రిస్టియానిటీలో ఉండకూడదు. ఎస్. ఓకే అన్న, ముందు చూసిన ప్రశ్నలానే
సేమ్ అలాగే కులం గురించి ఏ విధంగా అయితే చెప్పారో అలాగే కొన్ని చర్చెస్ పొలిటికల్ పార్టీస్ అంటే ఈ పార్టీ వాళ్ళందరూ ఫామ్ అయ్యి చర్చిని రన్ చేయడం, ఇది ఎంతవరకు వాక్యానుసారం? ఇంతకుముందే చెప్పానన్నా, చర్చెస్ అనేవి ఉండడం మంచిదేనా అంటే మంచిదే, కానీ దాని వెనక ఎందుకు ఫామ్ అయ్యాయి అంటే దాని వెనక కారణాలు ఈ చర్చ్లో ప్లేస్ సరిపోక, లేదా ఈ చర్చ్ మాకు దూరం అయిపోయి మేము వేరే చర్చ్ మా కాలనీలో మా ఇంటి దగ్గర మేము ఫామ్ చేసుకున్నామంటే అదొక అందం. కాకపోతే మేము ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం, పిడుగురాల దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాం, నేను బబ్బులు అన్న మేమందరం కలిసి వెళ్ళాం. ఒక ఇయర్ అక్కడ 3 days మీటింగ్స్ చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఆ పాస్టర్ గారు మా దగ్గర డేట్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాం. అయితే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిన చర్చ్ వేరు, ఈ ఇయర్ మేము వెళ్ళిన చర్చ్ వేరు. కొన్ని డినామినేషన్స్లో ఎలా ఉంటాయంటే 3 yearsకి ఒకసారి పాస్టర్స్ మనకి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉండడం మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే నేను అనుకున్నాను లాస్ట్ ఇయర్ వచ్చిన చర్చ్ ఏమో వేరే గల్లీలో ఉంది, ఈ ఇయర్ మేము వెళ్ళిన చర్చ్ ఏమో పక్క గల్లీలో ఉంది. నేను అనుకున్నాను, అన్న ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము వచ్చింది ఆ చర్చి కదంటే అవునన్నా అన్నాడు. ఈ ఇయర్ ఈ చర్చికి వచ్చాం కదా అంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యారా అని అడిగాం. లేదన్నా అది కూడా నాదే, అది కూడా నేనే చూసుకుంటున్నాను అన్నారు. ఎందుకు 2 చర్చిలు పక్క గల్లీల్లో ఎందుకున్నాయి అని అడిగాను. అంటే సరిపోకనా, అక్కడ ఎక్కువ మంది వచ్చి సరిపోక ఇంకో చర్చ్ పెట్టారా అని అడిగాను. లేదన్నా అక్కడ ఒక 30 మంది ఉంటారు, ఇక్కడ ఒక 50 మంది ఉంటారు అన్నారు. చర్చి చూస్తే 200 మంది ఈజీ కూర్చోవచ్చు, లేదా 400 మంది ఈజీ కూర్చునే పెద్ద చర్చలు. మరి అలాంటప్పుడు అక్కడ 20 ఇక్కడ 50 ఎందుకన్నా, ఒకేసారి ఇద్దరు కలిసి మెర్జ్ అయిపోయి చేసుకోవచ్చు కదా అంటే ఆయన చెప్పిన మాట. నేను పొలిటికల్ పార్టీస్కి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, కానీ దీన్ని రాంగ్ ఇంటెన్షన్గా రాంగ్ ఇంటర్ప్రెట్ చేయకండి ఎవరు కూడా, ఆడియన్స్ కూడా. ఆయన చెప్పిన మాట ఏం చెప్పనా, ఇది టీడీపీ చర్చ్ అన్నా ఇది వైసీపీ చర్చ్ అన్నా అన్నాడు. అదేంటి నాకు అర్థం కాలేదన్నా అంటే, టీడీపీ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ చర్చికి వెళ్తారంట, వైసీపీ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ చర్చికి వెళ్తారంట, వాళ్ళు ఈ చర్చికి రారంట, వీళ్ళు ఆ చర్చికి వెళ్ళరంట. కాస్ట్ని బట్టి చర్చిలు మారడం ఏంటో, లేదా తర్వాత పార్టీస్ని బట్టి పొలిటికల్ పార్టీస్ని బట్టి చర్చిని మారడం ఏంటో, వాళ్ళు ఇక్కడికి వెళ్లకుండా వీళ్ళు అక్కడికి రాకుండా ఒకరినొకరు హేట్ చేసుకోవడం ఏంటో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును, ఈ 3 శ్రేష్టమైంది ఏంటి చెప్పండి? అరే ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది. ఒకరు టీడీపీని అడ్మైర్ చేయొచ్చు, ఒకరు వైసీపీని అడ్మైర్ చేయొచ్చు. ఒక ఇండియన్ సిటిజన్గా నాకున్న స్వాతంత్రం అది. ఇప్పుడు మీకు టీడీపీ అంటే ఇష్టం అనుకోండి, మీకు వైసీపీ అంటే ఇష్టం అనుకోండి, మీకు టీఆర్ఎస్ అంటే ఇష్టం అనుకోండి, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం అనుకోండి, ఇంకొకరికి కేఏ పాల్ గారు అంటే ఇష్టం అనుకోండి, ఇంకొకరికి నోటా అంటే ఇష్టం. మనం అందరం ఒకే చర్చిలో ఉన్నప్పటికీ పార్టీస్ని బట్టి కాకుండా, దేని బట్టి కానీ డిఫర్ కాకుండా అందరం ఒకరినొకరు లవ్ చేసుకోవాలి. అది కదా దేవుడు చెప్పింది. అలాంటిది కాకుండా ఎవరో ఓటేస్తున్నారని చెప్పేసి మనది కాని ఒక పార్టీ, లేదా మన వాళ్ళు కాని ఒక వ్యక్తి కోసం మనము చర్చికి వస్తూ కూడా మనల్ని మనం కొట్టుకోవడం ఏంటి? దాన్ని బట్టి మనం విడిపోయి ఏదో స్తోత్రం చెల్లింతు అని పాటలు పాడినంత మాత్రాన, హల్లెలూయా స్తుతి మహిమని పాటలు పాడినంత మాత్రాన దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. అయినా బిబ్లికల్ క్రిస్టియానిటీలో పార్టీని బట్టి విడిపోవడం ఏంటి? ఎప్పుడో అన్నారంట బైబిల్ కాలంలో, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అని. బైబిల్లో పౌలు గారు ఏమన్నాడు తెలుసు? దాన్ని ప్రకృతి సంబంధమైన క్రైస్తవ్యం అన్నాడు. దాన్ని ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నారు వాళ్ళని. ఈరోజు ఆ రోజు ఎలా అయితే వ్యక్తులను బట్టి విడిపోయారో, ఈరోజు అలా పార్టీలను బట్టి, కులాలను బట్టి విడిపోతున్న వారు క్రైస్తవుల, ప్రకృతి సంబంధమైన మనుషుల? ఆత్మ సంబంధమైన వారికా పరలోకం, ప్రకృతి సంబంధమైన మనుషులకా? సో ఎవరైతే ఏ పార్టీనైనా మీరు అడ్మైర్ చేసుకోండి, తప్పేం లేదు. ఏ పార్టీనైనా, అది ఇండియన్ సిటిజన్గా మీకు ఇవ్వబడిన స్వాతంత్రం, అది మీకున్న ఫ్రీడమ్, అది ఎవరికైనా ఓటేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇతనికి నువ్వు ఓటేసావు కాబట్టి నేను నీతో మాట్లాడను, నువ్వు నా పార్టీ వ్యక్తి కాదు కాబట్టి నేను నీ చర్చికి రాను, ఈ డిఫరెన్సెస్ మీరు చర్చ్లో క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రకృతి సంబంధమైన చర్చ్గా మీది మారుతుంది. మీ చర్చ్ ఖచ్చితంగా నరకానికే వెళ్తుంది. సో కులాలను బట్టి నడిపించేవారు కానీ, లేదా పార్టీస్ని బట్టి నడిపించేవారు కానీ, ఆ పాస్టర్లు కూడా మారాలి. పాస్టర్లు మారకపోతే విశ్వాసులు మారే అవకాశమే లేదు. అదే పాస్టర్ నిలబడి ఇలాంటి మనకు ఉండకూడదు, ఖచ్చితంగా మీరు మారాల్సిందే అని గట్టిగా చెప్తే ఎవరైనా మారరా చెప్పండి? మారుతారు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం పాపంలో. సో ఇది ఖచ్చితంగా ఉండకూడదు, దీన్ని బైబిల్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. మారాలా అంటే మారాల్సిందే. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ క్రిస్టియన్స్లో చాలామంది ఒక చర్చికి వెళ్తూ సడన్గా చర్చ్ మానేసి మరొక చర్చికి వెళ్ళడం, ఇలా చర్చ్ చేంజ్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రిస్టియన్ ఒక చర్చ్కి కంటిన్యూస్గా వెళ్తూ ఏదో యూట్యూబ్లో ఒక రీల్ చూసి, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి దానికి ఆకర్షించబడి ఇప్పుడు వెళ్ళే ప్రజెంట్ ఉన్న ఆ చర్చ్ని మానేసి
చూసిన రీల్స్లో చూసిన ఆ చర్చ్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు వాక్యానుసారం? బైబిల్ ప్రకారంగా చర్చెస్ని మారొచ్చా అంటే మారొచ్చన్న, కానీ ఒక క్రైటీరియా ఉంది. ఇప్పుడు మీరు మన చర్చ్కి వస్తున్న మీరు మన చర్చ్ మారి వెళ్ళిపోవాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. ఏంటి ఆ క్రైటీరియా? నడిపించేవాడు ఆత్మీయుడు కాకుండా ఉండాలి, ఆత్మీయతను వదిలేసిన వాడే ఉండాలి. అలాంటి చర్చెస్లో మీరు ఉండొచ్చా? ఉండకూడదు. తర్వాత మన సంఘంలో సంఘ పెద్దలు ఎవరైనా త్రాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, బూతులు మాట్లాడేవారు కానీ ఇలాంటి వారు ఉంటే మీరు అర్జెంటుగా మార్చడానికి ట్రై చేయండి. మేము మారకపోతే చర్చ్ మానేసి వెళ్ళిపోండి. ఈ సంఘంలో మీకు ఆత్మీయత కనబడకపోయినా, ఈ సంఘానికి రావడం వల్ల మీరు ఆత్మీయంగా ఎదగకపోయినా, ఈ సంఘంలో ఎప్పుడు శారీరకమైన బోధ మాత్రమే చేస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కకు నెట్టేసినా, ఖచ్చితంగా మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి వేరే చర్చ్ని చూస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక వింత ఏంటి అని అంటే, ఒక చర్చ్కి వెళ్తూ ఉంటారు, సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ నచ్చుతుంది, కింద అడ్రస్ ఉంటుంది. వెంటనే ఆ రీల్ని చూసేసి స్థానిక చర్చ్ని వదిలిపెట్టేసి వేరే చర్చ్కి వెళ్ళిపోతారు. అక్కడుండే ఇంకో రీల్ నచ్చుతుంది ఎవరిదో, ఇంకా ఆ చర్చ్కి వెళ్తారు. ఇలా మూమెంట్ జంపింగ్ చేసుకుంటూ కంగారుల్లా తిరిగే వారికి సహవాసం ఉండదు. దేవుడు విశ్వాసిని చర్చికి వెళ్ళమని చెప్పడానికి ఉన్న కారణాల్లో ప్రధానమైన కారణాలు ఒక కారణం ఏంటంటే వాక్యం వినడం మాత్రమే కాదు, సహవాసం కూడా ఇంపార్టెంట్. నేను అడుగుతున్నాను, రోజుకు ఒక చర్చ్కి వెళ్తే మీకు ఏ సహవాసం బిల్డ్ అవుద్ది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మన లైఫ్లోనే మన మినిస్ట్రీలో జరిగింది. ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మా ఎంగేజ్మెంట్లో వాక్యం చెప్పాలి అని చెప్పారు. నేను చోటు ఇద్దరం కలిసి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు టైం అవుతుంది, మేము వెళ్ళిపోతాం అంటే, మీరే ఎంగేజ్మెంట్ నడిపించాల్సింది, మీరే వాక్యం మాత్రమే కాదు మీరే లీడ్ చేయాలి అన్నారు. అంతవరకు మేము ఏ ఎంగేజ్మెంట్లోకి వెళ్ళలేదు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, అసలు ఎంగేజ్మెంట్ అనేది ఎలా జరుగుద్దో కూడా మాకు తెలియదు. అయితే నాకేం తెలుసు, చోటు బైబిల్ ట్రైనింగ్ చేస్తుంటే కదా, చోటు వెళ్ళి లీడ్ చేసేయని చెప్పేసి లీడ్ చేయించాను. చోటు స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి అడిగిందంట, అన్న మేము రైట్ సైడ్ నిలబడాలి లెఫ్ట్ సైడ్ నిలబడాలని. ఆ రూల్ ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. ఆ అబ్బాయికి లెఫ్ట్ సైడ్లో అమ్మాయిని నిలబెడతారంట, జనరల్గా ఆ అమ్మాయిని కూర్చోబెడతారంట. ఎందుకంటే ఇక్కడ జోబు ఉంటుందనో మరి గుండు ఉంటుందో నాకు తెలియదు, కానీ కూర్చోబెడతారంట. నాకు ఈ రూల్ కూడా తెలియదు. వెళ్ళాను, వాకింగ్ చెప్పాను, నాకు వింతగా అనిపించి వెంటనే అడిగాను, అసలు ఏంటి మేము నడిపించడం ఏంటి, మీ పాస్టర్లు ఏమైపోయారంటే, మేము వెళ్ళే చర్చి పాస్టర్ బయటికి రాడన్నా, అందుకే ఆయన అంత ఈజీగా మమ్మల్ని ఎవరిని కలవడు, సో మిమ్మల్ని పిలుచుకొని మీ ద్వారా అలా చేయించేసుకున్నాం అని చెప్పారు. అంతే, అలాంటి చర్చెస్కి వెళ్తే ఇంతే అవుతుంది. మరి ఎవరో రావాలి, ఎవరో మన కార్యక్రమాలు జరగాలి, చేయించాలి. నాకు వింత అనిపించింది, అరే ఏంటి ఇంత దారుణంగా ఉన్నది అని. సో ఎప్పుడైనా విషయాన్ని గమనించండి, సహవాసం అనేది ఇంపార్టెంట్. మీరు అటు ఇటు జంప్ అవుతుంటే మీరు ఎదగలేరు, సహవాసం మీకు బిల్డ్ అవ్వదు. ఒక విషయం చెప్పనా, ప్రతిరోజు మీరు ఒక్క స్కూల్కి వెళ్తే మీరు ఎక్కువగా చదువుకుంటారా, లేదా రోజుకు ఒక స్కూల్ మారితే బాగుంటుందా? మండే రోజు గౌతమ్ మోడల్ స్కూల్, తర్వాత ట్యూస్డే రోజు శ్రీ చైతన్య, వెన్స్డే రోజు నారాయణ, తర్వాత థర్స్డే రోజు ఏమో ఏపీ మోడల్ స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్, తర్వాత ఫ్రైడే రోజు ఏమో గురుకుల పాఠశాల, సాటర్డే రోజు మాత్రం ఇంట్లో కూర్చొని ట్యూషన్కి వెళ్తా అంటే మనకేమైనా పాస్ అవుతామా? మన లైఫ్కి ఏమైనా, మన కెరియర్కి ఏమైనా మంచిదా? కాదే. సో మీరు చర్చ్కి వెళ్ళడం వాక్యం కోసం మాత్రమే కాదు, సహవాసం కోసం కూడా. డైలీ ఒక్కొక్క చర్చికి జంప్ చేసుకుంటూ ఏ రీల్ నచ్చితే ఆ రీల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ చర్చ్కి వెళ్ళిపోయి మీరు వెళ్తుంటే సహవాసం బిల్డ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి అలా వెళ్ళకూడదు. కన్ఫైన్ టు ఏ సింగిల్ చర్చ్. ఎప్పుడు మారచ్చు? నేను మరలా చెప్తాను, మారచ్చు ఎప్పుడు? ఆ చర్చ్లో ఆత్మీయత లేనప్పుడు, ఆ చర్చిలో ఆత్మీయ ఎదుగుదల లేనప్పుడు, ఆ చర్చిలో నడిపించే వాడిలోనే ఆత్మీయత లేనప్పుడు, ఆ చర్చిలో నడిపించే పెద్దల్లో ఆత్మీయత కనబడినప్పుడు మారచ్చు. అంతే తప్ప ఏదో రీల్ కనబడింది కదా అని మారడం అది వాక్యానుసారం కాదు. ఎస్. ఓకే అన్న, కొంతమంది అన్యులు సువార్త ప్రకటిస్తున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ రాధా మనోహర్ దాస్ గారు సువార్త ప్రకటిస్తున్నట్టు మార్ఫింగ్ చేసి అలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాక్యానుసారం? స్టార్టింగ్ నుండి మనం చెప్పేది ఇదే అన్న, 75% క్రిస్టియానిటీ కామెడీ మెటీరియల్గా మారడానికి మనమే కారణం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు, లేదా కరుణాకర్ సుగుణ గారు, లేదా లలిత్ కుమార్ గారు, వీరు క్రిస్టియానిటీని ఏదో అంటున్నారని వీలైతే వారికి ప్రేమగా ఆన్సర్స్ చెప్పడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు, ఎవరు చేశారో తెలియదు, కానీ ఏఐ ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏ వీడియోనైనా మనం ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. రాధా మనోహర్ దాస్ గారి ఫోటో పెట్టేసి ఆ వీడియో క్రియేట్ చేసి ఆయన ఏదో సువార్త ప్రకటించినట్టుగా, ఆయన ఏదో యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పినట్టుగా, లేదా దేవునిలోనే యేసు ప్రభువారిలోనే రక్షణ అని చెప్పినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని హల్చల్ చేస్తూ ఉంటే కింద కామెంట్స్ ఏంటి, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఏంటిది? ఈ తింగర్ పనులు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ తింగర్ పనులు క్రిస్టియానిటీ మానాలి. నిజంగా అతన్ని అలా చూడాలనుకుంటే అతనికి ఇవ్వాల్సిన విధానంలో ఆన్సర్స్ ఇస్తే దేవుని కృపను బట్టి అతను మారే అవకాశం ఉంది. అంతే తప్ప ఏఐలో ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ వాళ్ళు మళ్ళీ వాటిని యూజ్ చేసుకొని మనల్ని మళ్ళీ ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. నిజంగా నీకు అలా చేయాలి, అతన్ని అలా చూడాలి అనుకుంటే దాని వెనక ప్రార్థన చేయండి.
దాని తర్వాత నువ్వు బైబిల్ బాగా చదువు. అతను ఏమేమి క్వశ్చన్ అడుగుతున్నారో, వారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటి మీద స్టడీ చేయండి. డీప్ స్టడీ చేసి అతనికి అర్థమయ్యేలా, అతను యాక్సెప్ట్ చేసే విధంగా ఆన్సర్ చెప్పండి. అలా చెప్పి ప్రేయర్ చేస్తూ మీరు కూడా కష్టపడితే ఏమో దేవుని చిత్తం ఏమో, ఒకవేళ ఆయన మారాలనుకుంటే మారుతాడు. అంతే తప్ప ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఇలాంటి పనులు చేయడం అస్సలు ఏమాత్రం మంచిది కాదు. అలా ఎవరు క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ క్రియేటర్స్ కూడా ఇలాంటి పనులు చేయకుండా ఆగిపోవడం చాలా చాలా ఉత్తమం. ఎస్ అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తూ కరుణాకర్ సుగుణ గారు లాంటి వారు, ఇంకా వివిధ వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్తూ, మనలో నుండి కూడా క్రైస్తవులు కొంతమంది వారికి సమాధానం చెప్తూ అసభ్యకరంగా వారితో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, వాక్యానుసారమైన? ఇది మంచి క్వశ్చన్ అన్న. కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానివ్వండి, లేదా రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, వీరు మాట్లాడే మాట ఖచ్చితంగా, వీరు మాట్లాడే విధానం కానీ, ప్రయోగించే కొన్ని పదాలు కానీ, గొర్రెబిడ్డలు అని చెప్పి, లేదా ఇష్టానుసారంగా బైబిల్ని తిడుతూ, మరియమ్మను దూషిస్తూ, ఇలా కొన్ని క్యారెక్టర్స్, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి బైబిల్ని టోటల్గా బ్యాడ్ చేస్తూ మాట్లాడుతుంటే ఏ మనిషికైనా బాధే ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఎంత బాధ కలిగినా కానీ మనం ఎదుటివారికి ఆన్సర్ చెప్పేటప్పుడు వారి ఫార్మాట్ని మనం యూజ్ చేయకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 6వ అధ్యాయంలో కానీ, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? మీ శత్రువులను, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారిని ప్రేమించండి అన్నాడు. దీవించాలి తప్ప శపించవద్దు అన్నాడు. సో టిట్ ఫర్ టాట్ ఈజ్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. అది ఓల్డ్ టెస్టిమెంట్. అది న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా టిట్ ఫర్ టాట్ అనేది మనం ఫాలో అవ్వకూడదు. వారు తిడుతున్నారు కాబట్టి నేను తిడుతూ ఆన్సర్ చెప్తా అనేది తప్పది. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు లాంటి వారికి కానీ, ఇలాంటి వారు క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ చేసేవారి సంఖ్య పెరుగుతుంది, సంతోషమే. కానీ రాడికల్ వే ఆఫ్ క్రిస్టియానిటీ, రాడికల్ వే ఆఫ్ ఆన్సరింగ్ అనేది బిబ్లికల్లీ రాంగ్. వాళ్ళు ఎంత దారుణంగా అడిగినా ప్రేమగానే మనం సమాధానం చెప్పాలి. ఎంత దారుణంగా వాళ్ళు ప్రశ్నించినా ప్రేమగానే మనం ఆన్సర్ ఇవ్వాలి. వారు గొర్రెబిడ్డలు అంటే మనం బర్రెబిడ్డలు అంటున్నాం, మన వాళ్ళు కొందరు. వాళ్ళు ఏరా అంటే మనము ఏరా అంటున్నాం. వారు పోరా అంటే మనం పోరా అంటున్నాం. వాళ్ళు గాడు అంటే మనం కూడా గాడు అంటున్నాం. సో ఇది తప్పు. బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఆన్సర్ చెప్తున్నాం, సంతోషం, అంతవరకు సంతోషం. కానీ ఆన్సర్ అనేది ఏ వేలో ఉండాలంటే వారి వేలో ఉండకూడదు. వారు ఎలా అయితే పరుష పదజాలాలు యూజ్ చేస్తున్నారో అలా మనం ఉండకూడదు. మనం దీవించాలి తప్ప దూషించవద్దు, దీవించాలి తప్ప శపించవద్దు. టిట్ ఫర్ టాట్ ఈజ్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. సో వారికి ఆన్సర్స్ ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. కానీ అది ఏ వేలో అంటే వారు మనల్ని అడిగిన వేలో కాదు. ఇన్ అ వెరీ పొలైట్ మేనర్, ఇన్ అ వెరీ స్మూత్ వే, ఇన్ అ వెరీ సాఫ్ట్ మేనర్ మనం వారికి ఆన్సర్స్ ఇవ్వాలి. అలా ఇస్తే ఖచ్చితంగా ఏదో రోజు వారే అర్థం చేసుకుంటారు. ఎస్ అన్న. ఓకే అన్న. చాలామంది ఈ రోజుల్లో తెల్లబట్టలు వేసుకొని యేసుమాల అంటున్నారు. ఇది ఎంతవరకు వాక్యానుసారం? మంచి క్వశ్చన్ అక్షయ్. యేసుమాల అనేది బైబిల్లో ఉందా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఎక్కడ కూడా బైబిల్లో యేసుమాల అనే క్యారెక్టర్ కానీ కాన్సెప్ట్ కానీ బైబిల్లో కనబడదు. మరి ఏంటి ఈ మాల వేసుకున్న వారు ఏం చేస్తున్నారంటే 40 days వాళ్ళని వారు ప్రత్యేకపరుచుకుంటున్నారు. ఆ 40 days బూతులు మాట్లాడరు, ఆ 40 days ఏమి చేయరు, పాపం ఏం చేయరు, ఆ 40 days ఎవరిని బాధ పెట్టరు, ఆ 40 days కనీసం చెప్పులు కూడా వేసుకోరు. నేను అడుగుతున్నా, ఈ ఆచారం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామో ఆ మాత్రం ఇంగితం ఎవరికి తెలియదా? ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ మనం చదివేటప్పుడు దిస్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్, దిస్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ అని చెప్తున్నట్టుగా యేసుమాల అనే కాన్సెప్ట్ డిరైవ్డ్ ఫ్రమ్ హిందుత్వ. అన్య ఆచారం మనం పాటించవచ్చా? పాటించకూడదు. అన్య సాంప్రదాయాలు మనం పాటించవచ్చా? ఆయన చెప్పులు తీమని, నేను అన్యుల గురించి మాట్లాడట్లా, క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను. యేసుమాల అనేది వేసుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని గ్రీన్ కలర్ మొత్తానికి బ్లూ కలర్తో ఒక కండువ కప్పేసుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏవి పుణ్యక్షేత్రాల్లాగా ఉన్న కొన్ని టెంపుల్స్ అంటే క్రిస్టియన్ చర్చెస్కి వెళ్తూ ఉండడం నేను చూస్తున్నాను. కొంతమందిని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు చెప్పులు తీయమని దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పాడు? నాన్ వెజ్ మానేమని బైబిల్ ఎక్కడ చెప్పాడు? కాదు, అది కాదు క్రిస్టియానిటీ. అది కాదు, చెప్పులు కాదు మనం తీయాల్సింది. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిమూవింగ్ శాండిల్స్ కాదు, రిమూవింగ్ ది సిన్ ఫ్రమ్ లైఫ్. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తినడం మానేయాల్సింది ఏది? ఈ ఏమంటారు, నాన్ వెజ్ మానేయడం కాదు, పాపాన్ని మానేయమని దేవుడు చెప్పాడు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నన్ను నేను ప్రత్యేకపరచుకోవాల్సింది క్రిస్టియానిటీ ప్రకారంగా 40 days కాదు. క్రిస్టియానిటీ అనేది ఒక నాజీరు వ్రతం.
ఎన్ని డేస్ అంటే లైఫ్ లాంగ్, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. ఎప్పుడైనా సరే దేవునికి నచ్చిన విధంగా మనం జీవించాలి. అర్ధరాత్రి ఏ వేళ దొంగ వచ్చినో మనకు తెలియదు కాబట్టి ప్రతి వేళ మనము జాగరూకులమై మనం ఉండాలి. అంతే తప్ప 40 days అనేది మనది కాదు, అది మన బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు. సో ఈ అన్యాచారాలుగా తీసుకొని వచ్చేసి దానికి యేసు అని పేరు పెట్టినంత మాత్రాన అది పుణ్యమైన ఆచారం మనకు అవ్వదు. సో ఇలాంటివి మనం ఫాలో అవ్వచ్చా, అవ్వకూడదు. ఇలాంటి ఫాలో అవుతున్న వారు మన సంఘాల్లో ఉంటే ఏం చేయాలంటే అది ఆపేయమని మనం డైరెక్ట్గా వారికి చెప్పాలి. లేదు ఇది బైబిల్లో ఉంది, ఏది చేసినా ఏంటి మనం పరిశుద్ధంగా చేస్తుంటే 40 days కల్చర్ ఏంటి? 40 days కాదు, మనం ఉండాల్సింది సపరేట్గా. ఈ మూర్ఖులకు లోకస్తులకు మీరు వేరై రక్షణ పొందండి అన్నాడు. ఎన్ని డేస్ వేరయ్యిందాం? ఎన్ని డేస్ బూతులు మానేద్దాం? ఎన్ని డేస్ తాగడం మానేద్దాం? ఎన్ని డేస్ పాపాన్ని మానేద్దాం? ఎన్ని డేస్ వేరే వాడిని హర్ట్ చేయడం మానేద్దాం? ఎన్ని డేస్ దేవునికి నచ్చనివి మానేద్దాం? 40 days లైఫ్ టైమా? లైఫ్ టైం. సో ఇక్కడ మార్చాల్సింది డ్రెస్ కాదు, మార్చాల్సింది చెప్పులు కాదు, మార్చాల్సింది నా బ్రతుకుని. సో క్రిస్టియానిటీ కాన్సన్ట్రేట్స్ ఆన్ చేంజింగ్ ద లైఫ్, నాట్ చేంజింగ్ క్లాత్స్, నాట్ చేంజింగ్ యువర్ మేనరిజం. వాటి మీద కాదు, నీ లైఫ్ మారాలి. సో అన్యుల నుండి మనం డిరైవ్ చేసుకునే ఆచారం బైబిల్కి విరుద్ధం కాబట్టి యేసుమాల అనేది వాక్యానుసారం కాదు. ఓకే అన్న, చాలామంది పాస్టర్ గారి కుటుంబంలో లేకపోతే పాస్టర్ గారికి సేవ చేస్తూ ఇది దేవుని పని అని చెప్పడం, అలాగే కొంతమంది సేవకులు కూడా మాకు సేవ చేస్తే మీరు దేవునికి సేవ చేసినట్టే, దేవుని పని చేసినట్టే అని చెప్పడం, ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది? చాలా మంచి క్వశ్చన్ అన్న. 2 waysలో అంటే 2 sides ఆఫ్ ద కాయిన్స్ మనం ఆలోచిద్దాం. 2 sides ఆఫ్ ద కాయిన్ ఆలోచిద్దాం. ఒకటి, ఇప్పుడు ఒక పాస్టర్ గారిగా నేనే వృద్ధుడినైపోయి నా పనులు నేను చేసుకోలేక, ఒకవేళ మా ఇంట్లో ఇంకెవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండగా నా సంఘానికి వచ్చే మీరు, సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్న సభ్యులుగా మానవత దృక్పథంతో నాకు హెల్ప్ చేయడంలో తప్పేం కాదు. ఎప్పుడు నేను చేసుకోలేని పరిస్థితుల్లో, నా పనులు నేను చేసుకోలేని పరిస్థితుల్లో, అరే పాస్టర్ గారు పెద్ద అయినా, పాస్టర్ గారు పెద్ద ఆవిడ పాపం ఇల్లు ఎలా ఊడ్చుకుంటున్నారేమో, సరే నేను వెళ్ళి హెల్ప్ చేద్దాంలే అని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు వచ్చి హెల్ప్ చేయడం తప్పేం కాదు. కానీ నేను ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను కదా, నా పనులు నేను చేసుకోగలను కదా. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయడానికి మా ఇంటికి రావడం కూడా తప్పేం కాదు. ఒకవేళ రావాలనుకోండి రండి, తప్పేం లేదు. నేను ఒకవేళ ఊడుస్తున్నాను అనుకోండి, మీరు ఏమన్నా బట్టలు సర్దేయాలనుకుంటే సర్దేసినా తప్పేం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చేసే తప్పిదం ఏంటంటే, వీళ్ళు ఖాళీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒళ్ళు బద్ధకం వేసి ఇంట్లో పనులు చేసుకోలేక చేయడానికి బద్ధకంగా ఫీల్ అయిపోయి చర్చికి వచ్చి మైక్ పట్టుకొని చెప్పే మాట ఏంటంటే, మీరు సేవకుల ఇళ్ళలో పనిచేయడం కూడా ఆశీర్వాదమే, సో మీరందరూ వచ్చి మా ఇళ్ళలో పనిచేయండి. మరి మీరేం చేస్తారు? ఇప్పుడు నా ఇంట్లో నేను పని చేసుకుంటూ ఉండగా మీరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏం కాదు. కానీ నేనేం చేస్తున్నాను, నాకు బద్ధకం వేసి నేనేం చెప్తున్నాను, మీరు అందరూ దేవుని సేవ అంటే ఏంటో కాదు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, బైబిల్ బాగా చదవడం కాదు, నువ్వు మా ఇంట్లో పని చేస్తే, నా కాళ్ళ కింద నువ్వు ఉంటే ఇక నువ్వు కూడా సేవ చేసినట్టే, దేవుని సేవ చేసినట్టే అని నా బద్ధకాన్ని నేను పోషించుకుంటూ, నా బద్ధకంలో నేను చేయలేని పనులు మీతో చేయించుకుంటూ సేవ అని నేను మెస్మరైజ్ చేస్తున్నాను. అది దేవుని సేవ కాదు. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, 2 sides ఆఫ్ ద కాయిన్ నేను మాట్లాడుతున్నాను. ఒకటి, పాస్టర్ గారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. అంతెందుకు, నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఏదో పనుల్లో ఉన్నారు, నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను. ఇప్పుడు అది ఒక ఫ్రెండ్గా అనుకోవచ్చు, లేదా ఒక కొలీగ్గా అనుకోవచ్చు, జాయిన్ అయిపోతాను, తప్పేం లేదు. కానీ మీకు బద్ధకం వేసి మీరు మైక్ పట్టుకొని మా ఇంట్లో వచ్చి మీరు సేవ చేయాలని వాళ్ళు బ్యాప్టిజం పొందరలేరు, అడగరు. ఏది పాస్టర్స్ కొందరు, తర్వాత వాళ్ళు ఆత్మీయంగా ఎలా ఉంటున్నారో లేదో అడగరు. వారి జీవితంలో వాళ్ళకున్న స్ట్రగుల్స్ ఏంటో పట్టించుకోరు. వారి కెరియర్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారో పట్టించుకోరు. ఏం చేస్తారు? సేవలో ఎదగడం అంటే మా ఇంట్లో పనిచేయడమే. పాస్టర్ గారి అమ్మగారు కామ్గా కూర్చుంటారు, పాస్టర్ గారు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు, పాస్టర్ గారి పిల్లలు కూడా తిన్న ప్లేట్ పక్కకు పడేసి అన్న వచ్చి తీసుకెళ్ళి అన్న అంటారు. వాళ్ళంటే పెద్దవాళ్ళంటే వాళ్ళు ఏదో చేసుకోలేరు కాబట్టి పర్లేదు. కానీ వీళ్ళు కూడా ఇంట్లో పని మనుషుల్లా సంఘంలో ఉన్న వ్యక్తులను మార్చుకోవడం 100% తప్పే. 100% తప్పే. నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్ గారి ఇంట్లో సేవ చేయడం, దేవుని సేవ చేయడం అంటే నాట్ ఎవ్రీ టైం. కొన్నిసార్లు అది అప్లై అవుతుంది, కొన్నిసార్లు అప్లై అవ్వదు. ఎవరికి అప్లై అవుద్దో చెప్పాను, ఎవరికి అప్లై అవ్వదో కూడా చెప్పాను. కాబట్టి గుడ్డెద్దుల ప్రతిదాన్ని నమ్మేసి సేవ చేసి మోసపోయి, అన్నా నన్ను మోసం చేశారన్నా, అన్నా నన్ను వాడుకొని వదిలేశారంటే నేను వేరే భావజాలంతో మాట్లాడట్లా, నాతో పనులు చేయించుకున్నారు, నాకు తర్వాత నాకు ఇప్పుడు హెల్ప్ చేయమన్నా చేయలేదు, ఈ దద్దం మాటలు వద్దు. ఇక సో హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, అంతే బానిసత్వం చేయకండి.
హెల్ప్ చేయండి, తప్పేం లేదు. బానిసత్వం చేసేసి నేను ఇంత చేసినా కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు, ఇంత పని చేసినా కానీ ఆయన తర్వాత నన్ను పట్టించుకోడు కాబట్టి అసలు వాడే పట్టించుకోలేడు, నేను పట్టించుకుంటాడా? తన ఇంటిని తానే పట్టించుకోలేనోడు రేపొద్దు నేను పట్టించుకుంటానని గ్యారంటీ ఏంటి? పట్టించుకోలేదు కాబట్టి నేను వాడుకున్నాడు. సో అలాంటివి చెయ్యొచ్చు అంటే చేయకపోవడం మంచిది. ఎవరిని కూడా బద్ధకంలో నెట్టకండి, బానిసత్వం చేయకండి, ఎవరికి దాసులుగా ఉండకండి. హెల్ప్ చేయండి, బానిసత్వం వద్దు. ఎస్ అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వర్షిప్ గురించి. కొన్ని చర్చెస్లో వర్షిప్ రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. వర్షిప్ జరుగుతున్నప్పుడు గంతులు వేయడం, వర్షిప్ జరుగుతున్నప్పుడు ఈలలు వేయడం, అల్లరితో కూడిన ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇది అసలు వాక్యానుసారమేనా? ఒకవేళ ఇది వాక్యానుసారం కాకపోతే అసలు దేవుణ్ణి ఆరాధించే కరెక్ట్ పద్ధతి ఏంటి? వర్షిప్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మరలా ట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్ అన్న. వర్షిప్ అనేది సాడ్గా చేయాలా, మరి ఆనందంగా చేయకపోతే సాడ్గా ఏడ్చుకుంటూ చేయాలా అని అడిగేవారు కూడా ఉన్నారు. ఏడవండి, చేయండి, ఆనందపడద్దు అని మనం ఎక్కడ చెప్పట్లా. కానీ ఆ ఆనందాన్ని వ్యక్తపరిచే రీతి ఏదైతే ఉందో అది తప్పు అంటున్నాం. కొందరు అంటారు ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడు కొందరు డ్యాన్స్ చేస్తారు అని అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పుడు కొందరు బియర్ తాగుతారు, ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పుడు కొందరు బైక్లు వేసుకొని తిరుగుతారు హ్యాపీగా. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్స్ అన్ని చర్చ్లో తీసుకొని నేను చర్చ్లో ఆ ఎమోషన్స్ని పండిస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. అందులోనూ వర్షిప్లో అయితే దేవుడు అసలు ఒప్పుకోడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అరవడం వాక్యానుసారం కాదు, ఈలలు వేయడం వాక్యానుసారం కాదు అన్నప్పుడు చాలామంది సేవకులు లేవరెత్తి చూపించే ప్రశ్న ఏంటి అంటే, ఎరికో సందర్భంలో మరి అరవలేదా, కేకలు వేయలేదా అంటున్నారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను, ఎరికో సందర్భంలో అది వర్షిప్పా, యుద్ధమా? యుద్ధం. అది యుద్ధానికి సంబంధించి తీసుకొని వర్షిప్కి ఎలా యాప్ చేస్తాం మనం? ఒక్కొక్క యుద్ధానికి పాత నిబంధనలో ఒకవేళ యుద్ధానికి సంబంధించిందే తీసుకొని వర్షిప్లో యాప్ చేయడమే వాక్యానుసారం అని మీరు అనుకుంటే, నేను అడుగుతున్నాను, ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క స్టైల్ ఉంది దేవునిది. ఒక్కొక్క యుద్ధంలో గెలవడానికి ఒక్కొక్క ప్రోటోకాల్ ఇచ్చాడు దేవుడు, ఒక్కొక్క స్టైల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు కొండెక్కిన మోషే ఏం చేశాడు చెప్పండి? చెయ్యెత్తినప్పుడేమో ఇజ్రాయెల్ గెలిచారు, చేయించినప్పుడేమో ఓడిపోయారు కదా. అంటే ఇప్పుడు ఏంటి, వర్షిప్లో నేను చెయ్యెత్తే ఉంచాలని చెప్తామా? చేయించితే వర్షిప్ కాదా? అది యుద్ధమా, వర్షిపా? అది యుద్ధం. యుద్ధాన్ని తీసుకొని వచ్చి వర్షిప్లో యాప్ చేయడం ఏంటి? ఎరుకోది యుద్ధమా, వర్షిపా? హెర్మెన్యూటిక్స్ అని థియాలజీలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దాని రా మెసేజ్, ఆ ఫ్లేవర్ని మనం ఆ టెక్స్ట్ని రా మీనింగ్ అనేది తీసుకొని రావాలి. యుద్ధాన్ని తీసుకొని వచ్చి దేనికో కలిపేసి, ఒకవేళ ఆత్మీయంగా కలపాలనుకుంటే ఆధ్యాత్మిక అర్థమే తీసుకోండి. యుద్ధాన్ని ఆత్మీయంగా అపవాదితో యుద్ధం అని అనుకుంటే ఇక్కడ అరుపులను కూడా ఆత్మీయంగా వేరే అరుపులుగా మార్చాలి. అంత తప్ప యుద్ధమేమో అపవాదితో యుద్ధం అని ఆత్మీయంగా మరల్చేసి, అరుపులేమో శారీరక అరుపులే అని దీన్ని మాత్రం కన్వర్ట్ చేయకుండా ఉంటే అది బేసిక్ బైబిల్ ప్రిన్సిపల్స్ ఒప్పుకోదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఈజిప్ట్ నుండి మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ అందరూ బయటకు వచ్చేసారు. తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక చూస్తేమో ఫరో సైన్యం. ఇప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటి? నీ కర్ర పైకెత్తి చూపించు, మొత్తం అంతా ఏమంటారు, చీల్చబడుతుంది, సముద్రం అంతా చీల్చబడుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇది కూడా ఒక యుద్ధమే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నేను కూడా ఆ వర్షిప్లో కర్రలు తీసుకొని వచ్చేసి కర్రలు చూపించమంటారా? ఎరుకోలో అరిచారు కాబట్టి నేను అరుస్తా అంటే, నేను మోసే సందర్భం కర్ర తీసుకొని వస్తాను మీ చర్చికి, ఒప్పుకుంటారా? లేదా నేను చెయ్యెత్తితేనే మీరు వర్షిప్ చేసినట్టు అని చెప్తాను, మీరు చెయ్యెత్తే వర్షిప్ చేస్తారా? లేదంటే ఓడిపోతారని చెప్తాను. అసలు యుద్ధాల సందర్భాలు తీసుకొని రావడం ఏంటో నాకు తెలియదు. కానీ ఆధ్యాత్మికంగా ఆనందపడుతూ వర్షిప్ చేయొచ్చు. కానీ ఆనందము లోక సంబంధమైన ఆనందం కాకూడదు. ఆనందము అల్లరిని కలిగించేది కాకూడదు. ఆనందము లోక సంబంధంగా చాలామంది ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్ కాకూడదు. మీరు అనొచ్చు, కొందరు ఎమోషన్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, కొందరు ఎమోషన్స్ని అరే మంచి న్యూస్ చెప్పారా, తాగుతుందా అనేవాళ్ళు లేరా? జాబ్ వచ్చిందా, ఏం న్యూస్ చెప్పారా మా, తాగుదాం పదా అంటే వాడికి ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? ధర బయటికి వెళ్ళిపోయి తిరుగుదాం అనరా? లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు ఏంటి, నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వర్షిప్లో నాకు ఒకవేళ ఆనందం వచ్చేసింది అనుకోండి, బైక్ తీసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవాలా అర్ధాంతరంగా వర్షిప్ని వదిలిపెట్టేసి? నా లోక సంబంధమైన ఆనందాలను వ్యక్తపరిచే ఆ ఎమోషన్స్ని చర్చికి క్యారీ చేసేసి నేను వర్షిప్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటే బైబిల్ ఒప్పుకోదు. సో ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా ఆనందపడుతూ అల్లరి చేసే ఆనందం, ఆరాధనలో అల్లరితో కూడిన ఆనందాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో ఆనందపడండి, ఏడవమనే చెప్పట్ల, ఏడుస్తూ కూడా వర్షిప్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, వర్షిప్ అంటే పాట మాత్రమే కాదు, లైఫ్. అదే
వర్షిప్ అంటే వర్క్ ఈజ్ వర్షిప్. గాంధీ చెప్తాడు కదా, మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏంటి, వర్క్ ఈజ్ వర్షిప్. అది కేవలం మహాత్మా గాంధీ చెప్పిన మాట కాదు, బైబిల్లో ఉన్న సారాంశం కూడా అదే. నేను ఆరాధన చేయడం అంటే ఏంటి, ఒక పాట పాడేసి వదిలేయడమా, పాట పాడేసి గాలికి వెళ్ళిపోవడం, గాలికి తిరగడమా, పాట పాడేసి సినిమాలు చూడడమా కాదే. నా ఆనందం దేవునిలో నిరంతరం నేను వ్యక్తపరచడం ఆరాధన. నా జీవితాన్ని నిరంతరం దేవునిలో వ్యయపరచడం ఆరాధన. ఈ ఆరాధన ఆత్మీయంగా ఉండాలి. ఆనందపడండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు, ప్రభువునందు ఆనందించుడు, దేవుడే చెప్పాడు. కానీ ఆనందం లోకానుసారమైనది ఉండకూడదు. ఎస్ అన్న. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఆశీర్వాదం గురించి. ఆశీర్వాదం అంటే ఓన్లీ లోక సంబంధమైందేనా? బైబిల్ ఆశీర్వాదం గురించి ఏం చెప్తుంది? ఆశీర్వాదం, 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 ఈ ఒక్క పదముతో చర్చిలు నింపబడుతున్నాయి. ఈ ఒక్క పదంతో బిజినెస్లు జరుగుతున్నాయి. ఈ ఒక్క పదంతో క్రిస్టియానిటీలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో కూర్చుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏంటి ఆశీర్వాదం? శారీరకంగా దేవుడు ఆశీర్వదించాడంటే అబ్జల్యూట్లీ ఆశీర్వదిస్తాడు. శారీరకమైన ఆశీర్వాదాలు దేవుడు దూరపరుస్తాడని బైబిల్లో ఎక్కడ లేదు. కానీ శారీరకమైన ఆశీర్వాదం కంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఫోకస్ చేయవలసింది దేని మీద అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, మనము యోహాను 3:2 చదివితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో ఎదగాలి, వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కానీ ఎలా, దేనికి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. అంటే శారీరకంగా అభివృద్ధి కంటే దేని అభివృద్ధి ఎక్కువగా ఉందట? ఆత్మీయ అభివృద్ధి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పౌలు గారు కూడా పత్రిక రాస్తాడు, మా బాహ్య పురుషుడేమో దినదినము కృషించిపోతున్నాడు, కానీ అంతరంగం ముందున్న పురుషుడు మాత్రం దినదినము ఏం చేస్తున్నాడు? నూతన పరచబడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు అని అంటారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7 మీరు ప్రతి విషయమందు అభివృద్ధి పొందాలి అంటాడు. ప్రతి విషయంలో అంటే ప్రార్థనలో, విశ్వాసంలో, ఈ దేవుని కృపలో, ప్రేమలో, విశ్వాసంలో, వీటిలో ఎదగాలి అని చెప్తాడు. సో ఆశీర్వాదం అనగానే జాబో, ఆశీర్వాదం అనగానే కెరియరో, ఆశీర్వాదం అనగానే ఆస్తో, లేదా ఆశీర్వాదం అనగానే డబ్బులో, లేదా మెటీరియలిస్టిక్ నీడ్స్ కాదు, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కాదు. అవి దేవుడు ఇవ్వడం నేను చెప్పట్లా. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. కానీ మనం చేస్తుంది ఏంటి చెప్పనా, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం మర్చిపోయాం. ఖండించే దగ్గరికి వెళ్ళడం మానేసాం. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు. నువ్వు కానుకిచ్చే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు 7 వారాల కూటమి పెట్టుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు 8 వారాలు మా సంఘానికి రా, దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు మొక్కుకో, ఈ సంఘంలో ఏదైనా చేస్తానని, లేదా ఒక స్క్వేర్ ఫీట్ కట్టిస్తానని, ఒక పిల్లర్ కట్టిస్తానని, స్లాబ్లో ఇంత వంతు నువ్వు వేస్తానని, ఈ ఆశీర్వదిస్తాడు. శారీరకమైన ఆశీర్వాదాల మీద వెంట పరిగెట్టకూడదు. అలా పరిగెడితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. 19 అనుకుంటాను. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే ద వర్స్ట్ పర్సన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఎవరు అంటే మీరే, నేనే. నేను ఎప్పుడైతే దేవుణ్ణి కేవలం మెటీరియలిస్టిక్ ఆశీర్వాదాల కోసం నమ్ముతానో అప్పుడు. అలా దేవుడు ఇవ్వడం చెప్పట్లా, కానీ నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండకూడదు. దేని మీద ఉండాలి? నా మెయిన్ కాన్సన్ట్రేషన్, ద మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మీద ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ మీద ఉండాలి. ఎప్పుడైతే నా ఫోకస్ స్పిరిచువల్ గ్రోత్ మీద పెట్టానో, నా మెటీరియలిస్టిక్ గ్రోత్ ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనకు అర్థమైన రోజు ఖచ్చితంగా ఆశీర్వాదాల వెనక పరిగెట్టాం. అలా పరిగెట్టిన రోజు మనం అందరికంటే వర్స్ట్ ఫెలోస్గా పిలువబడతాం. ఎస్. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ ఇప్పుడున్న చర్చెస్లో చాలా వరకు ఈ అపోజిట్ జెండర్ మధ్యలో, లేకపోతే బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ఉండాల్సిన, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉండాల్సిన బాండ్ ఏ విధంగా ఉండాలి, వారి మధ్య ఉండాల్సిన లిమిట్స్ ఏంటి, ఒకసారి మీరు తెలియజేస్తారు. చర్చ్ విషయానికి వస్తే అన్న, ఆపోజిట్ జెండర్స్ మధ్యలో ఉండాల్సిన బాండ్ ఏంటి అంటే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు. దీనికి మించిన బాండ్కి వెళ్ళకపోవడం చాలా 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 ఉత్తమం. ఒకవేళ పాతకాలంలో ఏం చేసేవారంటే, ఒక మాట చెప్తున్నాను, పాతకాలంలో సంబంధాలు పాస్టర్ గారికి అప్పగించినప్పుడు, పాస్టర్ గారికి వారు గృహదర్శనాలు చేసినప్పుడు, మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి, మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అన్నప్పుడు, ఈ పాస్టర్ గారికి ఈ సంబంధాల గురించిన అవగాహన ఉంటుంది కాబట్టి, ఈ అబ్బాయి మంచోడమ్మా, ఈ అమ్మాయి మంచిదమ్మా అని చెప్పి సంఘంలోనే సంబంధాలు కలిపిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అది పాస్టర్ గారి ద్వారా జరిగింది కాబట్టి, పాస్టర్ గారు అంటే వితౌట్ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్స్, ఈ అమ్మాయి మధ్యలో కానీ అబ్బాయి మధ్యలో కానీ ఎలాంటి నెగిటివ్ ఇంటరాక్షన్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ లేకుండా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ విధానంలో జరిగింది కాబట్టి దాని గురించి మనం చర్చించక్కర్లేదు, దాని గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడలేదు. కానీ మీరు అడిగింది ఏదైతే ఉందో, అమ్మాయిలు అబ్బాయిల మధ్య బాండ్ ఎలా ఉండాలంటే, చర్చ్లో ఒక అన్నల, ఒక చెల్లిల, ఒక అక్కల, ఒక తమ్ముళ్ళలో ఉంటే చాలా మంచిది. దీనికి ఇంకా కొంచెం యాడ్ చేయాలంటే,
బ్లెస్సీ వేసి అక్క చెప్పిన 3:3:3 ఫార్ములా కరెక్ట్ ఫార్ములా చర్చ్ విషయంలో. ఏంటి? 3 minutes కంటే ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే అధికమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ లేనిది మాట్లాడొద్దు, ఎందుకంటే ఇద్దరు ఒంటరితనంలో ఉంటే చెడు మాట్లాడే అవకాశం ఉంది. అండ్ 3 feet కంటే ఎక్కువ దగ్గరకు డిస్టెన్స్కి రాకూడదు, ఎందుకంటే అందరూ యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శరీరం అనేది తప్పు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటుంది, కాబట్టి ఇది ఆలోచన కలిగిస్తుంది, కాబట్టి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దగ్గరికి వచ్చినంత మాత్రాన అందరు పడిపోతారని చెప్పట్ల, అవకాశం ఉండే ప్రమాదం ఉంది అని చెబుతున్నా. సో మనకు హైవేస్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్కి కీప్ 50 feet డిస్టెన్స్ అని ఉంటుంది చూసారా. సో ఆపోజిట్ జెండర్తో మనం మాట్లాడేటప్పుడు మనం పెట్టుకోవాల్సిన లిమిట్ ఏంటంటే కీప్ 3 feet డిస్టెన్స్. మరీ దగ్గరికి వెళ్ళకపోకుండా, మరీ ఎక్కువగా చనువైపోకుండా, మాట్లాడే మాటలు కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా, అందు కూడా ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే. ఇప్పుడు కొందరు మాట్లాడుకుంటారు చూడండి, హాయ్ అని పెడతారు, తర్వాత వీళ్ళు హాయ్ అని పెడతారు, తర్వాత ఏం చేస్తారు, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు, నేను కూడా ఏం చేయట్లేదు. తర్వాత పెట్టుకున్న మెసేజ్ ఇంకా అంటారు, ఏం లేదు నువ్వే చెప్పాలి, నా దగ్గర కూడా ఏం లేదు నువ్వే చెప్పాలి. ఏం లేనప్పుడు కట్ చేయొచ్చు కదా, నువ్వే చెప్పాలి, ఎందుకు ఈ సోదంతా ఎందుకు? సో ఏమీ లేనప్పుడు కట్ చేయండి. మాట్లాడుకుంటే ఆధ్యాత్మిక సంబంధమైనవి మాట్లాడుకోండి. అక్కడ నుంచి ఒకవేళ మరలా ఇంటరాక్షన్స్ మారిపోతున్నాయి, అది ఏమంటారు డైవర్షన్స్ జరుగుతున్నాయి, చిన్నగా వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనే సెన్స్ రాగానే వెంటనే కట్ చేయండి. 3:3:3 ఫార్ములా ఇస్ ద బెస్ట్ ఎవర్ ఫార్ములా చర్చ్లో మనం మెయింటైన్ చేయాల్సింది. సో అన్న చెల్లి అక్క తమ్ముడుగా ఉన్నంతవరకు నో ప్రాబ్లం, అది కూడా మరీ అంత క్లోజ్ అవ్వకపోవడం మంచిది. ఉండాల్సినంత రీతిలో ఏదైనా టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఏదైనా ఉప్పు కూరకి టేస్ట్ ఇస్తుంది, కానీ అదే ఉప్పు ఎక్కువైతే టేస్ట్ తీసేస్తుంది. కారము కూరకు మంచిది, కానీ అదే కారం ఎక్కువైతే అది మంచిది మనం తినలేం. సో టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్, దేనికైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరితో అయినా సరే. సో ఉండాల్సినంత మాట్లాడాల్సినంత లేదా మనం బిహేవ్ చేయాల్సినంత మాత్రమే మనం చేయగలిగితే ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ ఇన్ లిమిట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో అలా ఉంటే చాలా మంచిదన్న. ఎస్ అన్న. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ టెస్టిమనీస్ గురించి. వర్క్ ప్లేస్లో యాజ్ ఏ క్రిస్టియన్గా మన టెస్టిమనీస్ ఎలా ఉండాలి? మనం వర్క్ చేసే ప్లేసెస్లో జనరల్గా క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే చర్చ్లో ఉన్న కొలీగ్స్తో మాత్రమే ఫ్రెండ్లీగా స్పిరిచువల్ వేలో మనం ఉంటూ ఉంటాం. చర్చ్కి వచ్చిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం, వీళ్ళతో సరసోక్తులు మాట్లాడకపోవడం, వీరితో ఎక్కువ కామెడీ చేయకపోవడం, అలా ఉంటాం. బట్ వెన్ వీ గో టు అవర్ వర్క్ ప్లేసెస్, మన కొలీగ్స్తో మరలా న్యాచురల్గా ఉంటాం. వారితో బూతులు మాట్లాడుతూ ఉంటారు, వారితో సరసోక్తులు మాట్లాడుతుంటారు, వారితో లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు, వారితో గాసిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, వారితో సినిమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండకూడదు. సంఘపు వెలుపటి వారి ఎడల మనము ఒక మర్యాదగా, ఒక మంచి సాక్ష్యం పొందేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు లూకాని తీసుకోండి. లూకా గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం, లూకా అను ప్రియుడైన వైద్యుడు అని అంటాడు. అంటే ఒక వైద్య వృత్తిలో ఆయన ఒక మంచి నేమ్ని సంపాదించాడు. ద సేమ్ వే మీరు సాఫ్ట్వేర్లో చేస్తున్న వారు ఉన్నారు మన చర్చ్లో, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్న వారు ఉన్నారు మన చర్చ్లో ఉన్న బ్రదర్స్తో సిస్టర్స్తో ఎంత మర్యాదగా మాట్లాడతారో, ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, మీ ఆఫీస్లో కొలీగ్స్తో కూడా మీరు అదే సాక్ష్యాన్ని, అరే ఇతను చాలా మర్యాదస్తుడు, ఇతను చాలా, లేదా ఈ అమ్మాయి చాలా మర్యాదస్తురాలు అనే సాక్ష్యాన్ని పొందాలి తప్ప ఇక్కడికి వచ్చి స్పిరిచువల్గా ఉండి అటు వచ్చి కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అయిపోయి అటు కంప్లీట్ కాంట్రాస్ట్లో వాళ్ళతో పాటు సరసోక్తులు వారితో పాటు అలా ఉండకూడదు. మనం చర్చ్కి వస్తున్నాం కాబట్టి మన బిహేవియర్ ఖచ్చితంగా అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓన్లీ చర్చ్లో మాత్రమే కాదు, సంఘము వెలుపటి వారి ఎడలో కూడా మంచి సాక్ష్యాన్ని మనం పొందాలని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళతో వాళ్ళలాగా, మనతో మనలాగా ఉండకూడదు. ఎక్కడైనా సరే క్రిస్టియానిటీని మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఎస్. ఓకే అన్న, క్రైస్తవ స్త్రీలు ఏ విధంగా ఉండాలి? కొంతమంది హెవీ మేకప్ వేసుకోవడం, కొంతమంది అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా లేకుండా ఉండడం, ఇది క్రిస్టియన్స్కి తగినదేనా? డ్రెస్సింగ్ అండ్ మేకప్ రెండింటినీ కంబైన్డ్గా నేను చెప్తానన్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రెస్సింగ్ విషయంలో ఖచ్చితంగా పొట్టి డ్రెస్సులు వేసుకోవడం 100% తప్పు. కొన్ని చర్చెస్లో ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ నిలబడిన సేవకులు దాన్ని సపోర్ట్ చేయడం కూడా కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నాం. లేదు, వాక్యం వినడానికి వచ్చినప్పుడు వారి డ్రెస్ ఇలా ఉండాలి, అలా ఉండాలని చెబితే వారు నెక్స్ట్ టైం రారు కదా అని చాలామంది అంటున్నారు. కానీ కొన్ని ప్లేసెస్లో మనం మెయింటైన్ చేయవలసిన పవిత్రత, మనం మెయింటైన్ చేయవలసిన స్ట్రిక్ట్నెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ విషయంలో ఐ రియలీ లైక్ తిరుమల
యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా పిలువబడుతూ పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకొని లైకులు సంపాదించిన వాళ్ళు కూడా తిరుమల కొండెక్కేటప్పుడు పూర్తిగా డ్రెస్ అప్ అవ్వకపోతే చితక్కొట్టేస్తారు. అంటే వాళ్ళని ఎంత ట్రోల్ చేస్తారో, ఎంత హేట్రెడ్ వాళ్ళ మీద స్ప్రెడ్ చేస్తారో, ఎంతగా ట్రోల్ హేట్రెడ్ అనే మాటలు పక్కకు పెడితే ఎంతగా వాళ్ళని బ్లేమ్ చేస్తారు. నువ్వు చేసిన తప్పు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళకూడదు, ఖచ్చితంగా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని స్ట్రిక్ట్గా ఎలా అయితే చెప్తారో ఆ స్ట్రిక్ట్గా బోధించే వారు క్రిస్టియానిటీకి కూడా కావాలి. నువ్వు ఎలా అయినా ఉండు బయట అని చెప్పడం కాదు నేను చెప్పేది, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పే క్రైస్తవులు ఖచ్చితంగా రావాలి, అలాంటి బోధకులు ఖచ్చితంగా రావాలి. నువ్వు వాక్యం వినడానికి వచ్చేటప్పుడు నువ్వు ఇలా ఉండు, సంఘానికి ఇలాంటి డ్రెస్తోనే రా, పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకొని రావడం తప్పు, ఇది బైబిల్ ఒప్పుకోదు అని డైరెక్ట్గా చెప్పి తీరాలి. ఏంటి చూసేవాడిలో కదా ఉంది అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారి గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. అది వేసుకునే డ్రెస్ని బట్టి కాదు. సో నేను అన్యుల గురించి నేను మాట్లాడలేదు, కానీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు బిబ్లికల్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి బిబ్లికల్గా మాట్లాడేటప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడానికి వీలు లేదు. చాలామంది అంటారు కదా, చూసేవారిలో ఉంది వేసుకునే వారిలో లేదు అని అంటూ ఉంటారు. కాబట్టి ఒక మాట చెప్తున్నారు, అఫ్ కోర్స్ చూసేవాడు ఎంత దరిద్రుడైనా, మీరు ఎంత పెద్ద డ్రెస్సులు వేసుకున్నా, ఎంత కవర్ చేసుకున్నా దరిద్రుడు కాబట్టి వాడు చూస్తాడు. వాడి గురించి నేను మాట్లాడలేదు, కానీ వాడు అలా చూస్తాడు కాబట్టి, ఎలా వేసుకున్నా చూస్తాడు కాబట్టి ఇలానే వేసుకుంటాం అనేది చాలా బుద్ధిహీనమైన ఆన్సర్. నేను ఒకసారి చెప్పాను, నేను మరలా రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళేటప్పుడు నేను జనరల్గా అడుగుతున్నాను, ఊరికి వెళ్ళినప్పుడు జనరల్గా లాక్ వేసి అనేక రోజులు ఊరికి వెళ్ళిన వాళ్ళ ఇళ్ళల్లో దొంగలు పడే అవకాశం ఉందా లేదా? పడే అవకాశం ఉంది. ఎలాగో నేను లాక్ వేసినా వేయకపోయినా దొంగలు పడతారు కాబట్టి అది నీ దుర్బుద్ధిలో దొంగ. నేను లాక్ వేసినా నువ్వు దొంగతనం చేస్తావు, నేను లాక్ వేయకపోయినా నువ్వు దొంగతనం చేస్తావు, కాబట్టి నేను లాక్ వేసుకోకుండా వెళ్ళిపోతాను, నేను లాక్ తీసి వెళ్తాను. అది దొంగతనం చేయడం నీ తప్పు అని అంటే వాడు దొంగతనం చేయడానికి ఈజీ యాక్సెస్ ఇచ్చింది ఎవరు? మనమే కదా. సో అది తప్పు అంటున్నాను నేను. మెయిన్గా బిబ్లికల్గా మాట్లాడుతున్నా, మెయిన్గా క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. చర్చ్కి వచ్చేటప్పుడు మాత్రం ఇలాగే ఉండాలి, లేదంటే మానేయండి. అనవసరంగా మీ వల్ల వేరే వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రావడం ఎందుకు, మానేయండి. మిమ్మల్ని ఎవరు బతిమాలట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మేకప్ విషయంలో ఇంకో విషయం చెప్పాలంటే టూ మచ్ ఆఫ్ మేకప్ వేసుకొని ఈ మధ్యకాలంలో హడావిడి చేసేవారు ఎక్కువ అవుతున్నారు. దీని గురించి సైంటిఫిక్గా మాట్లాడాలి అన్న, కొందరు ఐబ్రోస్ చేయించుకుంటారు చూసారా, కొందరు లిప్స్టిక్లు వేసుకుంటారు చూసారు, కొందరేమో మేకప్ వేసుకుంటున్నారు. కాస్మెటిక్స్తో క్యాన్సర్ వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. రీసెంట్గా వచ్చిన స్టడీస్లో ఈవెన్ ఈ లిప్స్టిక్ వేసుకునే సంథింగ్ దాని మీద ఏదో ఉంటుందంట, దాని పేర్లు నాకు తెలియదు, కానీ వాళ్ళు జనరల్గా ఈ టంగ్ దానికి టచ్ అయినప్పుడు దానివల్ల కూడా కొన్ని కెమికల్స్ లోపలికి వెళ్ళిపోయి దానివల్ల కూడా బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశం, ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అండ్ ఇంకో విషయం, ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు థ్రెడ్డింగ్ టైప్లో ఏదో చేయించుకుంటారంట. రీసెంట్ స్టడీస్ చెప్పిన మాట ఏంటంటే ఇలా థ్రెడ్డింగ్ చేయించేటప్పుడు ఇక్కడ దగ్గరలో బ్రెయిన్కి సంబంధించిన సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో థ్రెడ్డింగ్ చేయించుకోకూడదని రీసెంట్ స్టడీస్ చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇలా చేయించడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ లిప్స్టిక్ వల్ల, కాస్మెటిక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ మాటలు నేను చెప్తున్న మాటలను ఒకసారి లిటరల్ సెన్స్లో ఆలోచించండి. తాగొచ్చా అంటే మనం ఏం చెప్తాం? త్రాగకూడదు అంటాం. ఎందుకు? నీ దేహం, ఎవరైతే ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి ఎవరైతే దీన్ని పాడు చేస్తారో దేవుడు వారిని ఏం చేస్తారో పాడు చేస్తారు. తాగడం వల్ల ఏమొస్తుంది అంటే అందరు చెప్పే మాట ఏం చెప్పండి, తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నారు. మరి కాస్మెటిక్స్ వల్ల కూడా అదే క్యాన్సర్ వస్తున్నప్పుడు తాగుబోతుని తాగడం అనే దాన్ని చూసినంత సీరియస్గా కాస్మెటిక్స్ని ఎందుకు చూడట్లేదు? ప్రాసెస్ ఏదైనా రిజల్ట్ మాత్రం ఒకటే కదా. కాస్మెటిక్స్ వాడిని అందరికి క్యాన్సర్ వస్తుందంటే మరి తాగిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుంది ఏంటి? తాగొచ్చా? మరి తాగొచ్చా? దేహానికి ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఈ దేహాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఆయన క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా తాగుతున్నాం అంటే మనకి స్మోకర్కి ఏమైనా తేడా ఉందా? స్మోకింగ్ చేసేవాడికి కూడా చూడండి, ఆ బాక్స్ మీద ఏముంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది. చూసి కూడా వాడు తాగుతాడు, తెలిసి కూడా మనం మేకప్ వేసుకుంటున్నాం. నీట్గా ఉండొద్దని చెప్పట్లా, డిగ్నిఫైడ్గా ఉండొద్దని చెప్పట్లా, జిడ్డు పట్టు ఉండమని నేను చెప్పట్లా, కానీ కాస్మెటిక్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ లిప్స్టిక్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, రీసెంట్ స్టడీస్ చెప్పాయి. అండ్ ఈ థ్రెడ్డింగ్ అంటారో లేదో కూడా నాకు అంతగా తెలియదు, కానీ ఆ థ్రెడ్స్తో ఇలా కట్ చేసేటప్పుడు బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని రీసెంట్ స్టడీస్ చెప్పారు. సో ఇన్ని డ్యామేజెస్ ఉన్నాయి, దేహానికి ఇది మంచిది కాదని చెప్పినప్పుడు ఈ తాగుబోతులు త్రాగడం వల్ల ఏదైతే రిజల్ట్ వస్తుందో కాస్మెటిక్స్ వల్ల అదే రిజల్ట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది బిబ్లికల్లీ దేవుడు చెప్పిన మాట నో, అవి వాడకపోవడం మంచిది. అయినా సరే నేను దేహాన్ని పాడు చేస్తా అంటే దేవుడు మనల్ని పాడు చేస్తాడు, అంతే. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని చర్చెస్లో మనం చూస్తే వన్ మ్యాన్ షో లాగా
ఓన్లీ పాస్టర్ గారే లేకపోతే పాస్టర్ గారి ఫ్యామిలీయే ప్రతి పరిచర్యలో వారు మాత్రమే ఉంటారు. వర్షిప్ చేయడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, లేకపోతే పాస్టర్ గారు లేనప్పుడు వాక్యం చెప్పడంలో కానీ, పాస్టర్ గారి కుమారులు కానీ కుమార్తెలు కానీ, ఇలా వన్ మ్యాన్ షో మనం చూస్తాం. ఇది ఎంతవరకు వాక్యానుసారం? ఈ క్వశ్చన్కి కూడా నేను 2 sides ఆఫ్ ద కాయిన్ నేను చెప్తానన్నా. ఎందుకంటే 2 విషయాలు 2 పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సంఘాల్లో వన్ మ్యాన్ షోనే మనం చూస్తున్నాం. ఇది వాక్యానుసారం అంటే వారసత్వాన్ని దేవుడు ఎంకరేజ్ చేస్తాడా అంటే బైబిల్ ప్రకారంగా నాణ్యత ఉంటే వారసత్వం ఓకే. మన ఎక్కడ కూడా వారసత్వం వద్దు, పాస్టర్ గారి బాబు పాస్టర్ అవ్వకూడదని చెప్పట్లా. కానీ అర్హత లేకపోయినా కూర్చోపెట్టొద్దు అని అంటున్నా. అదే అంటున్నాం. ఇప్పుడు మన 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 దాంట్లో జరుగుతున్న దరిద్రం ఏంటంటే, ఇప్పుడు టీచర్ కొడుకు టీచర్ అవ్వచ్చా? అవ్వచ్చు. కానీ టీచర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పనా, ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వచ్చా? అవ్వచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఎల్కేజీ స్టాండర్డ్ నుంచి తీసుకుని రావట్లా, డైరెక్ట్ సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. అక్కడ తప్పిదం జరుగుతుంది, అక్కడ సంఘం నాశనం అవుతుంది. సో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్లో మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి అంటే, వారసత్వంగా పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్గా మారొచ్చు అంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఆ పోస్టును తీసుకోవచ్చు. అర్హత ఉంటే నాట్ ఎ ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. కానీ అర్హత లేకపోయినా ఇరికించాలని చూస్తే దేవుడు ఒప్పుకోడు. అండ్ సెకండ్ థింగ్ అడిగారు, వారసత్వం గురించి మాట్లాడుతూ వన్ మ్యాన్ షోనైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా వేరే వాళ్ళు ఉండకూడదా అని అడిగారు. కొన్ని చర్చెస్లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే స్టేజ్ మీద కనపడతారు కదా. ఇప్పుడు మన చర్చ్ తీసుకోండి, అందరం ఫ్యామిలీగా ఎవరు నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్, అసలు క్రీస్తు అనే బంధం మన మధ్య లేకపోతే మీరెవరో నేనెవరమో. మన దాంట్లో క్వైర్గా ఉంటారు, లీడింగ్ చేస్తారు, నా యాబ్సెన్స్లో వాక్యం చెప్పేవారు నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం కాదు. కానీ కొన్ని చర్చెస్లో అలా ఉండరు. చర్చ్లో వాక్యం చెప్పే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతో చెప్పించారు. వాళ్ళ ఇంటి వాళ్ళని ఎక్కడో బయట ప్రదేశాల నుంచి తీసుకొని వస్తారు. అలా తీసుకొని రావడం తప్పు ఖచ్చితంగా. ఓన్లీ నా ఫ్యామిలీనే ఉండాలి అనుకోవడం తప్పు. కాకపోతే అండ్ ఇక్కడ ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూడాలంటే, కొందరు అలా చేయడానికి గల వెనక ఉన్న బలమైన రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే, బయట వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు చెప్పిన, ఎక్కి కూర్చుంటారు, తలకెక్కి కూర్చుంటారు. వాళ్ళు ఏదైనా తప్పిదం చేసినప్పుడు మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, వీడిని తొక్కేస్తున్నాడు అంటారు. అదే ఇప్పుడు నేనే ఉన్నాను, మావాడినే కూర్చోబెట్టాను, మావాడు వచ్చి వాకింగ్ చెప్పాడు, తప్పు చెప్తే లాగి పెట్టి కొట్టినా ఆడేమంటాడు, రే ఏంద్రా నాటకాలు ఆడుతున్నావు ఏంటి, తప్పు ఇది తప్పు అని చెప్తే వినవేంట్రా, లాగి పెట్టి కొట్టి డెప్ మీద ఒకటి ఇచ్చి వాడికి చెప్పిన భయంతో మార్చుకుంటాడు. అదే బయటవాడిని మనం ఎంకరేజ్ చేసి బయటవాడు తప్పు అని చెప్పిన తర్వాత, వాడు ఏదైనా తప్పిదం చేసిన తర్వాత మనం ఇది తప్పురా అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆరోగ్యకరంగా స్వీకరిస్తే మంచిదే. కానీ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు చెప్పనా, నన్ను తొక్కేస్తున్నాడని చెప్పేసి సంఘాన్ని నాశనం చేసే ప్రక్రియలు చేసేవారు ఉన్నారు. సో 2 sides ఆఫ్ ద కాయిన్ నేను మాట్లాడుతున్నాను. వారసత్వం మంచిదేనా అంటే నాణ్యత ఉంటే మంచిదే, నాణ్యత లేకపోతే మంచిది కాదు. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ మెంబర్సే రావాలని రూల్ లేదు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళు రావాలి, అందరిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్స్ని దేవుడు ఇస్తాడు. సో వాళ్ళని క్వైర్లో మనం నిలబెట్టాలి, వారిని వర్షిప్లో మనం నిలబెట్టాలి, వారిని చర్చ్ విషయంలో కూడా మనం నిలబెట్టాలి, చర్చ్ని నడిపించే ఆ ట్రైనింగ్ కూడా మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వీరు కూడా ఏదైనా తప్పిదం చేసినప్పుడు రేపొద్దున దైవజనులు ఎప్పుడైనా ఖండిస్తే సంఘాన్ని చీల్చే విషయంలో చీల్చే వారిగా ఉండకుండా వీరు సహకరించే వారిగా ఉండాలి. అలా లేరు కాబట్టే చాలామంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వస్తారు. అలా తీసుకొని రావడం తప్పే, కానీ తీసుకొని రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం చేస్తున్న లోపాలు కూడా. సో అర్హత ఉన్న వారిని నిలబెట్టడం కరెక్ట్. అది ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా సరే అర్హత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, సమర్థత ఉండాలి. సో ఈ 2 ఉన్న వారిని నిలబెట్టడం వాక్యానుసారం. ఎస్ అన్న. ఓకే అన్న, చివరి ప్రశ్న. ఈ మధ్యకాలంలో చాలా చర్చెస్లో కోతకాల పండుగ అంటూ ఆచరిస్తున్నారు. అలాగే ఆ పండుగ చేసేటప్పుడు వేలం పాటలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది? కోతకాలం పండుగ లేదా ఇంకా పండుగలు పక్కకు పెట్టేస్తానా, చర్చ్లో బిజినెస్ అనేది చేయడము దేవునికి నచ్చదు. ఎప్పుడు కొరడా పట్టుకొని ప్రభువు ఒకే ఒకసారి తన లైఫ్లో 2 సార్లు కొరడాన్ని పట్టుకున్నాడు. రీజన్ ఏంటంటే చర్చ్లో బిజినెస్ జరగడం వల్ల. సో ఈ వేలం పాటలు చేస్తూ వేలం పాటల వల్ల వచ్చే డబ్బులు చర్చ్కే మేము ఇస్తున్నాం కదా, దానివల్ల చర్చే కదా బాగా జరుగుతుందంటే, ఓ విషయం చెప్పనా, సంఘంలో వచ్చే కానుకలు వడ్డీకి తిప్పి చర్చికి వాడే వాళ్ళు ఉన్నారు. కానీ వడ్డీ వ్యాపారం వాక్యానుసారమా? ఒక మంచి చేయడం కోసం దేవునికి నచ్చని ఒక చెడు చేస్తా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఫర్ ఎగ్జాంపుల్, నేను
మీలో ఒకరిని కిడ్నాప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బబ్లర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర 50 లక్షలు తీసుకొని ఒక్కో చర్చ్కి 10 లక్షలు నేను స్పాన్సర్ చేశాను అనుకోండి, నేను రూపాయి కూడా నా కోసం స్వలాభం కోసం నేను వాడుకోవాలా, కానీ 5 చర్చిలకు నేను స్పాన్సర్ చేయడానికి మనోడిని కిడ్నాప్ చేశాను, దాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? ఒక మంచి చేయడం కోసం ఒక చెడుని నేను చేయడాన్ని దేవుడు బైబిల్ ప్రకారంగా యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. సో బైబిల్ ప్రకారంగా బిజినెస్ అనేది తప్పు, అది బిజినెస్ చర్చ్లో జరగడం అనేది తప్పు. మీరు బిజినెస్ చేసుకోవాలంటే బయట ఒక మంచి టీ స్టాల్ పెట్టుకోండి, బిర్యానీ పాయింట్ పెట్టుకోండి, నాట్ ఎ ప్రాబ్లం, చేసేసుకోండి. కానీ ఆ బిజినెస్ చర్చ్లో చేసి వచ్చిన లాభాన్ని నేను చర్చ్కే కదా ఇస్తున్నానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. బైబిల్ ఒప్పుకున్న దాఖలాలు లేవు. మన సొంతంగా మనం ఏం కల్పించట్లేదు, మన సొంతంగా మనం ఏం తీసేయట్లేదు. అలా అని మీ చర్చ్లో జరిగిన బిజినెస్ మా చర్చ్లో జరగట్లేదు కదా అని కుళ్ళుతో కూడా చెప్పేది లేదు. మా చర్చ్లో బిజినెస్ జరగదు, ఎందుకంటే దేవుడు కొరడా పట్టుకున్న ఏకైక ఇన్స్టెన్స్ బైబిల్లో బిజినెస్ దగ్గరే. సో మా చర్చ్ విషయంలో దేవుడు కొరడా పట్టుకోవడం మాకు నచ్చలేదు, మేము జీర్ణించుకోలేము దాన్ని, మేము అసలు దాన్ని ఫేస్ చేయలేం. మీరు ఒకవేళ ఫేస్ చేయాలనుకుంటే మరి హ్యాపీలీ యూ డూ బిజినెస్, హ్యాపీలీ యూ ఫేస్ గాడ్. కానీ ఒక మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే బిజినెస్ మాడ్యూల్స్ అనేవి మన చర్చ్లో ఉండకూడదు, అది బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఎస్ అన్న. ఇంతవరకు ఎన్నో విషయాలు మనం చర్చించాం. దేవుని కృపతో, దేవుని సహాయంతో ఎన్నో ఆత్మీయ విషయాలు, ప్రజెంట్ క్రిస్టియానిటీలో మార్చుకోవాల్సిన ఎన్నో విషయాలు మనం చర్చించాం. ఇంకా ముందున్న రోజుల్లో ఇంకా చాలా విషయాలు మనం చర్చిద్దాం. మీలో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి కూడా సరైన వివరణలోకి అందరం తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ.